దాయాదులైన కౌరవులు పాండవుల మధ్య మొదలవ్వబోతున్న మహాభారత సంగ్రామ యుద్ధభూమి యందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారితీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతం అధ్యాయంలో భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది. ధృతరాష్ట్ర మహారాజు మరియు అతని మంత్రి సంజయునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు. అందుకే సంజయుడు అతనికి యుద్ధరంగ విశేషాలని యథాతథంగా చెబుతున్నాడు. సంజయుడు మహాభారతాన్ని రచించిన మహాత్ముడు, వేదవ్యాసుని శిష్యుడు. వేదవ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్యశక్తి ఉంది. తన గురువుగారి కృప వలన సంజయుడికి కూడా ఆ దివ్యశక్తి ప్రాప్తించింది. అందుకే సంజయుడు దూరం నుంచే యుద్ధభూమిలో జరిగేవన్నీ చూడగలుగుతున్నాడు. భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో ఒక్కచోట కూడియుండి యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు? సంజయుడు పలికెను, సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధముగా పలికెను, గౌరవనీయులైన గురువర్య, మీ ప్రియ శిష్యుడు ద్రుపదపుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవ మహాసైన్యాన్ని చూడుము. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దుష్టకేతుడు, చకినాథుడు, వీరుడైన కాశీరాజు, పురిజిత్తు, కుంతీభోజుడు మరియు శైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుయుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రా కుమారుడు, ద్రౌపదీ పుత్రులు వీరందరూ యుద్ధవీరులే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము. వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను. ఒకరు స్వయంగా మీరే. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక ఆయుధములతో ఉన్న వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారే. మన సైనిక బలం అపరితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము. కానీ భీముడిచే రక్షింపబడుతున్న పాండవ సైన్యం పరిమితమైనది. కావున గౌరవ సేనానాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. అప్పుడు కురువంశ వృద్ధ పితామహుడు, మహోన్నత మూలపురుషుడు అయిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఇది దుర్యోధనుడికి హర్షమును కలుగజేసింది. ఆ తరువాత శంఖములు, డోళ్ళు, డంకాలు, భేరీలు, కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి. అవన్నీ కలిసిన శబ్దం ఎంతో భయానకముగా ఉండెను. ఆ తరువాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లని గుర్రములు పూంచి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చొని ఉన్న మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. హృషికేశుడు పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించేవాడు, అత్యంత కష్టమైన పనులను చేయునట్టి భీముడు పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను. ఈ భూమండలాన్ని పరిపాలించేవాడ యుధిష్ఠిర మహారాజు అనంత విజయాన్ని పూరించాడు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు, భుజబలము కలవాడు సుభద్రాపుత్రుడు అయిన అభిమన్యుడు వీరందరూ తమ తమ శంఖాలను పూరించారు.
ఓ ధృతరాష్ట్ర, ఆ భీకరమైన శబ్దానికి భూమి ఆకాశములు దద్దరిల్లెను. అది మీ తనయుల హృదయాలను బద్దలు చేసెను. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు తన ధనస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూచి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: ఓ అచ్యుత, దయచేసి నా రథాన్ని 2 సైన్యాల మధ్యలో నిలుపుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను పరీక్షించాలి. దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రుణ్ణి సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరినీ ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది. సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్ర, ఈ విధంగా నిద్రను జయించిన వాడైన అర్జునుడు కోరిన విధంగా శ్రీకృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును 2 సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు ఇతర రాజుల సమక్షంలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థ, ఇక్కడ కూడియున్న కురువంశస్థులను చూడుము. అప్పుడు అర్జునుడు 2 సైన్యములలో కూడా ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మామలను, ఇంకా శ్రేయోభిలాషులను చూసెను. అక్కడ ఉన్న తన అందరు బంధువులని చూసిన కుంతిపుత్రుడు అర్జునుడు కారుణ్యంతో నిండినవాడై తీవ్ర విచారానికి లోనై ఈ విధంగా పలికెను: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి. ఇంకా నా నోరు ఎండిపోతున్నది. నా శరీరమంతా వణుకుచున్నది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు గాంధీవం చేజారిపోతున్నది. ఇంకా నా చర్మమంతా తపించిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేశిరాక్షసుడను సంహరించిన వాడా, కేశవ, అంతటా అశుభశకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను. ఓ కృష్ణ, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యం వలన కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వలన కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద దాడి చేసినను నేను వీరిని చంపను. ధృతరాష్ట్రుని పుత్రులని సంహరించి ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా ఏం తృప్తి ఉంటుంది మనకు? ఇక ఈ భూమండలము కోసమైతే ఏమి చెప్పను. ఓ జనార్దన, ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి ధృతరాష్ట్రుని పుత్రులను, స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము? దురాశచే వారి ఆలోచనలు భ్రష్టుపట్టి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని, మిత్రులపై కక్ష తీర్చుకొని విశ్వాసఘాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడడం లేదు. కానీ ఓ జనార్దన, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వంశము నాశనమైనప్పుడు వంశాచారములన్నీ లుప్తమవును. మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులు అవుదురు. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు. మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన అవాంఛిత సంతానం జన్మిస్తారు. అవాంఛిత సంతానం పెరగటం వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము ప్రాప్తించును. శ్రాద్ధ తర్పణములు లుప్తమైన కారణముగా ఆ భ్రష్టుపట్టిన వంశపూర్వీకులు కూడా పతనమవుదురు. కుటుంబ ఆచారము నాశనము చేసి అవాంఛిత సంతానం పెంపొందడానికి కారణమైన వారి దుష్టచేష్టల వలన అనేకానేక సామాజిక,
కుటుంబ సంక్షేమ ధర్మములు నశించిపోవును. ఓ జనార్దన, కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని నేను పండితుల నుండి వినియున్నాను. అయ్యో, ఎంత ఆశ్చర్యం! ఈ మహాపాపం చేయటానికి నిశ్చయించుకున్నాము. రాజ్యసుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపడానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసిన దీనికంటే మేలే, సంజయుడు పలికెను. ఈ విధముగా పలికిన అర్జునుడు దీనస్థితిలో తీవ్ర శోక సంతుప్తుడై తన బాణాలను ధనస్సును పక్కన జార విడిచి రథంలో కూలబడ్డాడు.